చూసాం. ఇక మైనర్ ఇరిగేషన్ పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ శాఖ ఇంజనీర్స్ ను దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రస్తుతం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొత్తం ప్రభుత్వం అందరం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందరు జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచ్, లోకమంతా కూడా 2 రోజులు ప్రజలంతా కలిసి మేము శ్రమదానం చేస్తాం. ఒక 2 days శ్రమదానం ఆ వారోత్సవాల సందర్భంగా 2 రోజులు విద్యార్థులకు శ్రమదానం చేస్తాం. కారణం ఏంటంటే చెరువుల ప్రాధాన్యత వాళ్ళకు తెలియాలి. కొత్త తరం బిడ్డలకు, రేపు బతకబోయే తరం బిడ్డలకు కూడా తెలియాలి. తెలియాలంటే దాని మీద అద్భుతమైనటువంటి క్యాసెట్ తయారు చేస్తున్నా. దాని నేను ఒక పాట రాసే ఉపాయంతో ఉన్నా. ఎందుకంటే ఆ క్యాసెట్ అంత అద్భుతంగా ఉండాలి, దాని సందేశం అట్టు ఉండాలి. మన తెలంగాణలో జానపదం పాట బాగా పాడుకుంటారు కాబట్టి కళా బృందాలు కూడా తయారు చేస్తున్నాం. ఈ వారోత్సవం అంటే వచ్చే 6 గంటల డ్రైవ్ ఉండదు. నేను వచ్చే హెలికాప్టర్ అటుకి ఆయన అటు ఉండదు. నేను పక్క తట్ట మోస్తాను, మోస్తా, గ్యారంటీ మోస్తా, నాకు డౌటే వద్దు. నేను స్వయంగా వస్తా. ప్రతి మంత్రి, మీ మంత్రి గారు కూడా తట్ట మోస్తాం. మనందరం మోద్దాం, అందరం ఎక్కువ చేసుకుందాం. కాబట్టి అన్ని జిల్లా కలెక్టర్లు 10 మంది మోస్తారు. సింబాలిక్ గా ఓవర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్, అందరం ఇన్వాల్వ్ అయ్యి సమయం ఎంత ఇంపార్టెన్స్ ఏంటి, ముఖ్యమంత్రి చట్టం మొత్తాడు, నాయన నరసింహ గారు హోం మంత్రి చట్టం మొత్తాడు అని జనం చర్చ చేసుకోవాలి. కలెక్టర్ మొత్తాడు, మన ఎస్పీ మొత్తాడు అంటే దీనిలో ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఎంత ప్రాధాన్యమైనటువంటి సమాజానికి జోయి వాళ్ళకి రావాలి జనానికి. కాబట్టి అందరం పట్టణం వస్తాం. 2 రోజులు మొత్తం ప్రజలను ఒకసారి సమాధానం మనం ఎక్కువ చేద్దాం. 2 రోజులు విద్యార్థులతో సమాధానం చేస్తే కొత్త తరం పిల్లలకు కూడా ఆ తెలుగు యొక్క ప్రాధాన్యతలో తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. మిగిలిన ఎట్లా ఎస్టిమేట్ ఇస్తారు కాబట్టి ఇది ఎందుకంటే సింబాలిక్ ఉంటుంది. ఇది పెద్ద 1,00,000 కోట్ల పనిచేసిన వ్యాధి. ఇది దీంతో టర్నౌట్ కాదు వర్క్, కానీ ఆ రోజు చేయిస్తాం. ప్రాధాన్యత వాళ్ళకి తెలవడం కోసం ఒక పండుగ లాగా, ఒక సంబరం లాగా, ఒక జాతర లాగా చేయిస్తారు. దేరాఫ్టర్ రెగ్యులర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నా, దయచేసి మినిస్టర్ గారు మీరు ఎన్షూర్ చేయాలి. మీ బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎస్టిమేట్లన్నీ మీరే తయారు చేయాలి. కానీ 2 కార్యక్రమాలు ఉంటాయి. 2 ఏంటి? నా రిక్వెస్ట్ మీతో ఒకటి, 45,300 అంటే సీనియర్ గారు డివైడెడ్ బై 5 అంటే ఎంత అవుతుంది? కరెక్ట్ నంబర్ క్యాల్కులేటర్లో ఒకటి ఎంత అవుతుంది? కాదు సార్, 45,300 ట్యాంక్స్ డివైడెడ్ బై 5, 9,060 ట్యాంకులు అవుతుంది. అంటే ఏడాదికి 9,060 ట్యాంకులు చొప్పున మనం చేసుకుంటూ పోతే 5 నెలల్లో మళ్ళా కాకతీయ రాజు చేసిన తెలంగాణ మొదలుతుంది. అంతే కదా? ఐ థింక్ యూఆర్ గెటింగ్ మై పాయింట్. డన్. సో ప్రతి సంవత్సరం ఎట్ ఎనీ కాస్ట్ 9,060 tanks have to be rehabilitated, restored. That is the program. అంతే కదా? దీని నా ప్రార్థన మీతో ఏంటంటే ప్రజల సహకారం మనకు పెద్ద అవసరం పడుతుంది. పడ్డప్పుడు ఏం చేయాలా? మీకు అల్టిమేట్ చెప్తాను, ఈజీగా ఉంటే ఎట్లా. మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్స్ ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూస్తాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.